నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సచివాలయ మహిళా పోలీసులతో సమావేశం నిర్వహించిన జిల్లా ఎస్పీ సతీష్ కుమార్. జాబ్ చాట్ పై అవగాహన కల్పించిన జిల్లా ఎస్పీ. ఏడవ తరగతి విద్యార్థికి పెమసాని ట్రస్ట్ సహాయం. విద్యార్థి కోరిక మేరకు సైకిల్ అందజేసిన కేంద్ర సహాయ మంత్రి పెమసాని చంద్రశేఖర్. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గ పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు నిర్వహించనున్న ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలని యూటీఎఫ్ నాయకులు పిలుపునిచ్చారు. 24వ తేదీ శుక్రవారం సాయంత్రం తెనాలి ఎన్జీఓ హోంలో జరిగే ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేయాలని వారు కోరారు. మంగళవారం అందుకు సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ బుర్రపాలెం రోడ్లోని యూటీఎఫ్ కార్యాలయంలో నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ గుంటూరు జిల్లా మార్చి నెలలో జరిగేటువంటి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికల్లో పీడీఎఫ్ తరఫున పోటీ చేస్తున్నటువంటి పీడీఎఫ్ అభ్యర్థి కెఎస్ లక్ష్మణరావు గారికి మద్దతుగా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఈ నెల 24వ తేదీన ఎన్జీఓ హోంలో ఆత్మీయ సమావేశం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ సమావేశానికి లక్ష్మణరావు గారు కూడా హాజరవుతారు. ఈ సమావేశంలో ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్లు, అదేవిధంగా కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, ప్రజా సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. మరి వ్యవస్థలు మొత్తం కూడా ప్రైవేటైజేషన్ అవుతున్నటువంటి తరుణంలో ప్రజల కొరకు పోరాటం చేస్తున్నటువంటి పీడీఎఫ్ అభ్యర్థుల్ని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. కార్యక్రమంలో రాష్ట్ర ప్రచురణల కమిటీ చైర్మన్ హనుమంతరావు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షులు రాజశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి కళాధర్, జిల్లా కోశాధికారి గయా సుద్దౌలా, జిల్లా కార్యదర్శులు సాంబశివరావు, కేదార్నాథ్, సిఐటియు నాయకులు బాబు ప్రసాద్, హుస్సేన్ వలీ, తెనాలి టౌన్ అధ్యక్షురాలు సౌజన్య స్వరూప, బసవేశ్వరరావు, వరప్రతాప్, హనుమంతరావు, సతీష్ తదితరులు పాల్గొన్నారు. 2007లో శాసన మండలి పునరుద్ధరించిన తర్వాత పీడీఎఫ్ ఎమ్మెల్సీలు ఏ ప్రభుత్వంలో అధికారంలో ఉన్నప్పటికీ కూడా తప్పనిసరిగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తూ ప్రజా సమస్యల్ని, ఉద్యోగ నిరుద్యోగ సమస్యల్ని శాసన మండలిలో ప్రస్తావించడంతో పాటు ప్రజలు ఎదుర్కొనేటువంటి పోరాటాల్లో సంఘీభావంతో పాటు అనేక ఉద్యమాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నటువంటి పీడీఎఫ్ ఎమ్మెల్సీలని గెలిపించుకోవాల్సినటువంటి అవసరం తప్పనిసరిగా ఉన్నది. పీడీఎఫ్ అభ్యర్థిగా ఉన్నటువంటి కెఎస్ లక్ష్మణరావు గారిని గ్రాడ్యుయేట్ అభ్యర్థులు, ఓటర్లు తప్పనిసరిగా ఆదరిస్తారని, ఆ రూపంలో రేపు 24వ తారీఖు జరిగేటువంటి ఎన్జీఓ హోంలో జరిగేటువంటి ఆత్మీయ సమావేశానికి తప్పనిసరిగా అన్ని వర్గాల యొక్క ఓటర్లు హాజరవ్వాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. రేపు 24వ తేదీ తెనాలి ఎన్జీఓ హోంలో కెఎస్ లక్ష్మణరావు గారు గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేస్తున్నారు. వారి విజయాన్ని కాంక్షిస్తూ జరిగే ఆత్మీయ సమావేశాన్ని అందరూ జయప్రదం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుతున్నాం. పిలిస్తే పలికేటటువంటి వాళ్ళు, మనకి అందుబాటులో ఉండేటటువంటి వాళ్ళు, రాజకీయాలకు అతీతంగా పనిచేసేటటువంటి వాళ్ళు మనకి ఈ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా ఉండాల్సినటువంటి అవసరం ఉంది. విద్యావంతుల ఎన్నిక ఇది. దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటర్లందరూ ఆ పరిణితిని ప్రదర్శిస్తారని చెప్పేసి ఈ ఆత్మీయ సమావేశాన్ని జయప్రదం చేస్తారని చెప్పేసి కోరుతూ, విశ్వశాంతి కోసం ప్రతి మానవుడు దైవారాధన, పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండాలని, అందులో భాగంగానే శ్రీ మహాత్మా సేవా శాంతి ఆశ్రమంలో వృద్ధుల సేవలతో పాటు హనుమాన్ చాలీసా 108 సార్లు పారాయణం జరిగిందని ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి తెలిపారు. శ్రీ లక్ష్మీ నృసింహ భజన భక్త బృందం ఎడ్లపల్లి తరపున త్రిపురనేని రజని మంగళవారం ఎంతో భక్తిగా హనుమాన్ చాలీసా పారాయణం నిర్వహించారు. సాయిబాబా, వెంకటేశ్వర స్వామి, సత్య సాయిబాబా, మహాత్మా గాంధీజీ పాటలు ఎంతో భక్తి విశ్వాసాలతో ఆలపించారు. భక్తి ప్రచారకురాలు త్రిపురనేని రజని మాట్లాడుతూ హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నప్పుడు భక్తి తరంగాలతో తనువు పులికిస్తుందని అన్నారు. ఆశ్రమ నిర్వాహకులు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ ప్రజల్లో దయాదాక్షిణ్యాలతో పాటు ప్రేమ ఉంటేనే సమాజంలో శాంతి ఉంటుందని పేర్కొన్నారు. కుసుమ హరునాథ మందిరం నిర్వాహకురాలు రాజపూడి సుజాత, దేవి దుర్గమ్మ తదితర భక్త బృందంతో పాటు నాగభూషణం, కోటేశ్వరరావు, గుమ్మడి తదితరులు పాల్గొన్నారు. గాంధీజీ, కస్తూర్బా గాంధీజీ విగ్రహాలకు పూజలు నిర్వహించారు.
కృతజ్ఞతలు. ఒక అడుగు చాలు. అదేవిధంగా గాంధీ మహాత్ముడు నాటి బ్రిటిష్ వాళ్ళని సత్యం అహింసా విధానాలతో శ్రీరాముని యొక్క పారాయణం చేస్తూ భగవద్గీత చదువుతూ ఆ అంశాలతోనే ఆయన అంత్యచర్య. ఆ చరిత్ర ఎట్లా వచ్చిందంటే నిస్వార్థంగా చేయడం. నేటి సమాజంలో స్వార్థం అనేది కొంతవరకు అవసరమే, అది అవసరం వరకే వాడుకోవాలి, మిగతాదంతా నిస్వార్థంగా వదిలేయాలి. మనం ఎంత సంపాదన ఏం చేసినా కూడా ఇక్కడ వదిలేయాలని అందరికీ తెలిసిన విషయం. ముఖ్యంగా నేను చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే పరోపకారాయ పుణ్యాయ, పరులకు ఉపకారం మనం చేయగలిగిందంతా కూడా పుణ్యమే. అది లోకం మొత్తానికి చెందుద్ది, మన ఒక్కరికే కాదు. విత్తనాలు 10 ఎకరాలు వేస్తే 10 ఎకరాలు పండింది అనుకోండి, అందరికీ 1000 మందికి 10,000 మందికి వస్తుంది. విత్తనాలు చల్లింది ఒక్కళ్ళే. అదేవిధంగా ఈ అవకాశం కూడా భగవంతుడు ఇచ్చాడు, ఆయనకి కృతజ్ఞతలు తెలియజేయాలి. మరి ఈనాడు ఈ జరిపినటువంటి అట్లాగే మా కుసుమహర్నాథ్ మందిరము, ఆమె ఏం చేసినా సరే ఎప్పుడూ ఆ కుసుమనామం చేసుకుంటూ ఉంటారు. మాకు కూడా ఆమె రావటం, ఆమె కూడా గాంధీ గారి యొక్క రఘుపతి రాఘవ రాజారాం ఇంట్లో హనుమాన్ చాలీసా పారాయణ చేయించారు. నేరరహిత జిల్లాగా గుంటూరు జిల్లాను నిలిపేందుకు మహిళా పోలీసులు తమ వంతు కృషి చేయాలని జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ తెలిపారు. చెంచుపేట చావాస్ గ్రాండ్ నందు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సచివాలయం మహిళా పోలీసులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళా పోలీసుల జాబ్ చాట్పై అవగాహన కల్పించారు. నేర నియంత్రణలో ఉపయోగపడే సీసీ కెమెరాల ఏర్పాటు మరియు LHMS యాప్పై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు వాటి ఏర్పాటుకు మహిళా పోలీసులు కృషి చేయాలని కోరారు. ఎస్పీ మాట్లాడుతూ ప్రభుత్వం జాబ్ చాట్ ఇవ్వడం జరిగింది, అందులో భాగంగా గుంటూరు జిల్లా తరపున ఇక్కడ సమావేశం ఏర్పాటు చేశామని తెలిపారు. అన్ని పనులు పోలీస్ తరపున కష్టమవుతుంది, దానికి సచివాలయం పోలీసులను ఇన్వాల్వ్ చేస్తున్నామని తెలిపారు. సచివాలయం పోలీసులను కలుపుకొని వెళ్లటమే ముఖ్య ఉద్దేశమని అన్నారు. జిల్లా తరపున సబ్ డివిజన్లో బాగా పనిచేసిన వారికి అవార్డు ఇస్తామని అన్నారు. ప్రజలకు పోలీసులకు మధ్య దూరాన్ని తగ్గించడమే ముఖ్య ఉద్దేశమని ఎస్పీ తెలిపారు. అందరినీ కలుపుకొని పనిచేయడం వలన క్రైమ్ రేట్ తగ్గుతుందని అన్నారు. కార్యక్రమంలో తెనాలి DSP జనార్దనరావు, పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. సో మన గుంటూరు డిస్ట్రిక్ట్ పోలీస్ తరపు నుంచి మహిళా పోలీస్ సంబంధించిన జాబ్ చార్ట్, అంటే వాళ్ళు వర్క్ అనేది ఆల్రెడీ గవర్నమెంట్ తరపు నుంచి జాబ్ చార్ట్ అనేది ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. కాకపోతే దాన్ని కొన్ని సిస్టమేటిక్గా చేస్తామంటే ఈ రోజుకి ఈ వర్క్ అంటే పోలీస్లో పెండింగ్ వర్క్స్ చాలా ఉంటాయి. సో కొంచెం స్ట్రెంగ్త్ ఇష్యూస్ ఉండడం వల్ల అన్ని వర్క్స్ని పోలీస్ తరపు నుంచి చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది. కాబట్టి మహిళా పోలీసుకి కూడా ఒక స్పెసిఫిక్ వర్క్స్ని, వాళ్ళకున్న జాబ్ చార్ట్లో ఉన్న వర్క్స్నే వాళ్ళకి స్పెసిఫిక్ డే, ఈ రోజుకి ఈ వర్క్, ఈ రోజు ఈ వర్క్ అని చెప్పి అలాట్ చేస్తూ దానిట్లో వాళ్ళు వర్క్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళకి సపరేట్ డిజిటల్ పేజ్ క్రియేట్ చేయడం జరిగింది. ఆ డిజిటల్ పేజ్లో ఆ రోజు కంప్లీట్ అయిన తర్వాత దాంట్లో ఎంట్రీ చేస్తారు. ఇది మనకి సేవ్ అవుతుంటాయి మనకి ఎక్సెల్ షీట్లో ఆ డిజిటల్ పేజ్ వెనక. సో దీనివల్ల ఏమవుతాయంటే ఎవ్రీ డే వాళ్ళ వర్క్ అనేది మనం ఈజీగా మానిటర్ చేయొచ్చు. అదేవిధంగా వాళ్ళు చేసిన వర్క్కి ఒక రికార్డ్ ఆఫ్ ఫైల్ కూడా ఉంటాయన్నమాట. సో ఇది వాళ్ళకి ఒక జాబ్ సాటిస్ఫాక్షన్, అదేవిధంగా SHOస్కి కూడా వాళ్ళ కాంట్రిబ్యూషన్ అనేది ఈజీగా ఉంటాయనే ఉద్దేశంతో పాటు మన ఈ మహిళా పోలీస్ జాబ్ చార్ట్ని ఒక డిజిటల్ పేజ్తో పాటు మనం రిలీజ్ చేయడం జరిగింది. సో దీంట్లో ఏంటంటే ఈవెన్ మహిళా పోలీసుకి కూడా లాస్ట్ ఇయర్ ఎవరెవరో సబ్ డివిజన్ 6 సబ్ డివిజన్ ఉంది గుంటూరు డిస్ట్రిక్ట్లో, ఏ మహిళా పోలీస్ బాగా వర్క్ చేశారో వాళ్ళందరూ కూడా మహిళా పోలీస్ ఆఫ్ ద ఇయర్ సబ్ డివిజన్ అని చెప్పేసి ఈచ్ సబ్ డివిజన్లో ఒక బెస్ట్ మహిళా పోలీస్ సెలెక్ట్ చేసి వాళ్ళకి అవార్డు కూడా ఇస్తున్నాము. అదేవిధంగా ఎవ్రీ క్వార్టర్కి కూడా ఏ మహిళా పోలీస్ బాగా పనిచేస్తున్నారో వాళ్ళు కూడా ఒక సబ్ డివిజన్ల నుంచి వాళ్ళకి కన్సర్న్ సబ్ డివిజనల్ ఆఫీసర్ రికమెండేషన్తో పాటు వాళ్ళకి ఎవ్రీ క్వార్టర్ కూడా వాళ్ళకి అవార్డు కూడా అనౌన్స్ చేస్తున్నాము. సో ఇదన్నీ కూడా ఇంకా వాళ్ళు మహిళా పోలీసు ప్రజలకి పోలీస్కి మధ్యలో ఉన్న ఒక గ్యాప్ని ఇంకా తగ్గించడానికి కోసము ఈ సిస్టమ్ అనేది ఈరోజు మనం లాంచ్ చేయడం అనేది జరిగింది.
కమింగ్ డేస్లో ఇది క్రైమ్ని ప్రివెంట్ చేయడానికి, అదేవిధంగా ఆయన క్రైమ్ని డిటెక్ట్ చేయడానికి ఇది చాలా హెల్ప్ అవుతాయని నమ్ముతున్నాము. పోలీస్కి ఒక ప్రజలకి మధ్య వాళ్ళని వార్తగా పెట్టి వాళ్ళకి ఒక ఐడెంటిటీ ఇచ్చి వాళ్ళు గౌరవప్రదంగా చెప్పుకునే విధంగా వార్డు సచివాలయంలో ఈ జాబ్ చాట్ క్రియేట్ చేసినందుకు మహిళా పోలీసు అందరూ తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం సార్. మా పోలీస్ స్టేషన్లో ఇవ్వడం వరకే మీ రెస్పాన్సిబిలిటీ. మీరు టెన్షన్తో మొహాలు ఉన్నట్టు అందరికీ అనిపిస్తూ ఉంది. మీకు వార్డులో ఏం జరుగుతుందో అన్ని విధాలు మీకు మిగతా మీతో పాటు ఒక 10 మంది మీరు చేసే జాబ్ వర్క్ మీరు చార్ట్లు ఇచ్చారు. ఆ చార్ట్ అంటే ఏ ప్రతిదిన ఏం చేయాలి అనగా సార్ తెలియజేస్తారు. మీరు చేసిన వర్క్ బాధ్యతయుతంగా మనం చేసే వర్క్ చేసింది మీరు చేసి డాక్యుమెంటేషన్ చేసి ఎలా చేయాలో సార్ వేరే తెలియజేస్తారు. స్వయం వచ్చారు. మీకు అభ్యున్నతికి ప్రోగ్రెస్ చేస్తూ మిమ్మల్ని మెరుగైన సేవలు అందించేదే ఆ ప్రజలకి సార్ ఒక యాప్ ప్రవేశపెట్టినారు. మీ సమక్షంలో వారి యొక్క సూచనలు సలహాలు సార్ చెప్పాయని కూడా శ్రద్ధగా విని పట్టణ పరిధిలోని 23వ వార్డులో మున్సిపల్ చైర్పర్సన్ తాడిపోయిన రాధిక పర్యటించారు. ఈ సందర్భంగా శానిటేషన్ వర్క్ ను పరిశీలించి శానిటేషన్ సిబ్బందికి తగిన సూచనలు చేశారు. పట్టణ పరిశుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో 23వ వార్డు జనసేన కార్యకర్త సిహెచ్ శ్రీనివాసరావు, అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, హెల్త్ ఆఫీసర్ హెలెన్ నిర్మల, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీ సాంబశివరావు, అసిస్టెంట్ ఇంజనీర్ సునీల్ కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ జి ప్రసాద్ మరియు సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. కమిషనర్ కూడా మార్చారుగా. ఓకేనా మేడం. 23వ వార్డుకి శానిటేషన్లో భాగంగా రావడం జరిగింది. మేము మా మున్సిపల్ వర్కర్స్ అలానే మా మున్సిపల్ సిబ్బంది కానీ ఆఫీసర్స్ కానీ అందరం కలిసి శానిటేషన్ మీద మెరుగుపరచాలి అనే విధంతో ప్రతిరోజు అన్ని వార్డులు 40 వార్డుల్లో తిరుగుతానే శానిటేషన్ మీద మేము దృష్టి పెట్టడం జరిగింది. అలానే ఈ వార్డులోకి వచ్చేసి ఎంక్రోచ్మెంట్ అనేది బాగా అసలు రోడ్డు సగానికే ఆక్రమించుకోవడం జరిగింది. దయచేసి ప్రజలందరూ అదే గమనించమని కోరుతున్నాను. ఈ ఎంక్రోచ్మెంట్ వలన ఆ కాలువలు అక్కడ ఆగిపోతాను ఆ మురుకు, ఆ దోమలు కానివ్వండి, ఈ వ్యర్థాలు కూడా ఆ కాలువలోనే వేస్తున్నారు. అందువల్ల కూడా అక్కడ నీళ్ళు అన్నీ ఆగిపోతున్నాయి. కల్వర్ట్లకు మెయిన్ ప్రాబ్లం ఏంటంటే కల్వర్ట్లు కూడా చెత్తాచెదారం అంతా అక్కడ పేరుకుపోయి ఇంటి ముందులే ఎంత రోతగా ఉన్నాయంటే దోమలు అసలు ముసురుతున్నాయి. అవి ఒక్కసారి ప్రజలు కూడా గమనించండి. ఇలాంటి వ్యర్థాలు ఏమన్నా ఉన్నా కూడా మేము చెప్తానే ఉన్నాం. మేము దాదాపు నేను సంవత్సరము 2 నెలలు అవుతుంది వచ్చిన కానించి నేను చెప్తానే ఉన్నాను. ప్రతిరోజు ఏదైనా వ్యర్థాలు డస్ట్బిన్ రూపంలో అందించాలని కోరుకుంటున్నాను. స్కూల్ నుండి మా ఇంటికి 2 కిలోమీటర్ల దూరం ఉంది. రోజు అక్కడి నుండి రాలేకపోతున్నాను. నాకు ఒక సైకిల్ కొనివ్వండి సార్ అని నోరు తెరిచి అడిగిన విద్యార్థి కోరికకు గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ శాఖ సహాయ మంత్రి డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్ స్పందించారు. తెనాలి మండలం నంది వెలుగులోని జెడ్పీ హైస్కూల్లో నూతన భవనాలను పెమ్మసాని ఇటీవలే ప్రారంభించారు. కార్యక్రమం ముగించుకొని తిరిగి వస్తుండగా అదే స్కూల్లో చదువుకుంటున్న 7వ తరగతి మందా శరత్ బాబు అనే విద్యార్థి పెమ్మసాని కారు వద్దకు వచ్చి ఆయనను ఆపాడు. నూతనంగా ఏర్పాటు చేసిన స్కూల్కు వచ్చేందుకు రోజు ఇబ్బంది పడుతున్నానని, స్కూల్ బ్యాగ్ మోయలేక భుజాలు నొప్పి పుడుతున్నాయని వివరిస్తూ సదరు విద్యార్థి పెమ్మసానికి తమ సమస్యను వివరించాడు. సమస్యను సావధానంగా అడిగి తెలుసుకున్న పెమ్మసాని స్పందిస్తూ నువ్వు బాగా చదువుకుంటానని మాట ఇస్తే సైకిల్ కొనిస్తానని చెప్పారు. మరో 2 రోజుల్లోనే ఆ కుర్రాడి ఇంటికి ఒక నూతన సైకిల్ను కొని ఇచ్చి పంపించారు. శరత్ బాబుకు సైకిల్ అందజేసిన తర్వాత ఢిల్లీలో ఉన్న పెమ్మసాని వీడియో కాల్ ద్వారా ఆ కుర్రాడితో ఫోన్ మాట్లాడారు. కేంద్ర మంత్రితో ఫోన్లో మాట్లాడుతూ సదరు విద్యార్థి ధన్యవాదాలు తెలియజేస్తూనే ఆనంద బాష్పాలతో తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. ఎన్నో ఏళ్లుగా తాను తన మామయ్యను తల్లిని సైకిల్ కొనిమ్మని అడుగుతున్నానని, అయితే తమకున్న ఆర్థిక ఇబ్బంది కారణంగా కొనుక్కోలేకపోయారని తెలిపారు. నంది వెలుగులో స్కూల్ భవనాల ప్రారంభోత్సవం నాడు పెమ్మసాని మాట్లాడుతూ ఎవరికి ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించాలని, ఆయన చెప్పిన విధానం తనకు నచ్చిందని తెలిపాడు.
థ్యాంక్ యూ సార్. చెప్పు ఏమవుతావు? సైకిల్ కావాలన్నావు కదా, చూసావా సైకిల్? చూసాను సార్. బాగుందా? బాగుంది సార్. బాగా సంతోషం. చదవాలి, చదివి పెద్దోడు అవ్వాలి. అవునండి. సరే సార్ అను. సరే సార్. థ్యాంక్స్. అవుతావా? అవుతాను సార్. పోలీస్ సార్. పోలీసు అవుతావా? సైకిల్ పంపించినందుకు థ్యాంక్ యూ సార్. చాలా సంతోషంగా ఉంది సార్ సైకిల్ పంపించినందుకు. ఓకేనమ్మా, థ్యాంక్ యూ. మీ అబ్బాయి నా దగ్గరికి వచ్చి అడిగాడు. మాకు తెలుసు సార్ అడిగిన సంగతి. అసలు ఆ? మాకు తెలియదు మిమ్మల్ని అడిగారని పిల్లాడు. పర్లేదులే, మంచిదే కదా. అడిగాడు, ధైర్యంగా అడగాలి. ఇబ్బంది మాకు చాలా సంతోషంగా ఉంది సార్ మీరు పంపించినందుకు. సరే సార్, థ్యాంక్స్. చదివించండి. చదివిస్తా సార్. ఇప్పుడు ఒక చిన్న విరామం.